ఇందాక ఎవరో అంటున్నారు పుష్ప రిలీజ్ అయ్యి 1 year అయిందని చెప్పి. అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఆ స్టాంపీడ్ కూడా జరిగి 1 year అవుతుంది. లేదు, ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. ఈవేళ మల్టిపుల్ రిపోర్ట్స్ వస్తున్నాయి దాని గురించి. ఆ బాబు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, లేకపోతే బన్నీ గారు ఇచ్చేస్తున్నారు, అది చేయట్లేదని రకరకాలుగా ఉన్నారు. అసలు ఏంటి యాక్చువల్ స్టేటస్ ఏంటో మీరు చెప్తే బాగుంటుంది. అంటే అండి, మధ్యలో పెద్ద మనుషులు ఉన్నారు. ఎవ్రీథింగ్ ఏదొచ్చినా కూడా త్రూ మీరు దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు మధ్యలో. వాళ్ళందరి ద్వారానే అటు నుంచి ఏదొచ్చినా ఇటు నుంచి ఏదొచ్చినా కూడా సంపాదించి వెళ్తున్నాం. ఇప్పుడు దాంట్లో సాటిస్ఫై చేసామా చేయలేమా అంటే వీఆర్ ఫాలోయింగ్ పర్టికులర్ గైడ్లైన్స్. ఇది ఎలా చేయాలి, ఏంటి, వీళ్ళు ఇచ్చిన ఫండ్ ఎక్కడ ఉండాలి, దాంట్లోంచి హాస్పిటల్ ఖర్చులకు ఎంత వెళ్ళాలి, వాళ్ళకి మంత్లీ ఎంత వెళ్ళాలి, ఇలాగనేది ఒక సిస్టమ్ పెట్టారు. అదేమైనా సరిపోవట్లేదు, దానికి గురించి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు పెద్ద మనుషులతో మధ్యలో మాట్లాడచ్చు. వాళ్ళది ఏదైనా మేము కరెక్ట్ చేసుకోవాల్సిందంటే చేస్తారు. లేదు మా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఉన్నా కూడా దేర్ ఆర్ మధ్యలో ఉన్నారు. ఇట్స్ నాట్ ద డైరెక్ట్ థింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్ ఆన్ ది స్టేజ్ బికాజ్ ఇట్స్ టోటల్ డిఫరెంట్ స్టేజ్. వాసు గారు, ది ప్రెజెంట్ అకేషన్ మిమ్మల్ని ఇద్దరిని దామోదర్ ప్రసాద్ గారు సచ్ వెటరన్ పర్సన్ ఇన్ ది ఇండస్ట్రీ ఇట్స్ సచ్ ఎ గ్రేట్ లెగసీ. ఆయనే మిమ్మల్ని మెచ్చుకునే అంత ఒక గొప్ప ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేసినందుకు, రాజు వెట్స్ రాంబాయ్ లాంటి ఒక బ్రహ్మాండమైన ఫిల్మ్ ఆడియన్స్కి ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ మీడియా పర్సన్ ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేటింగ్ బోత్ ఆఫ్ యూ అండి ఫర్ ది టేస్ట్ యు ఆర్ డిస్ప్లేయింగ్ ఫర్ ద స్మాల్ ఫిల్మ్. ఫెంటాస్టిక్ రియల్లీ. తర్వాత ఇప్పుడు ది క్వశ్చన్ ఈజ్ టు ది డైరెక్టర్ సార్. ఇప్పుడు ఈ సోల్ కంటెంట్ సోల్ కాన్సెప్ట్లో పారాసైకాలజీ అని బైపోలార్ డిజార్డర్కి సంబంధించిన యాస్పెక్టే సోల్ కాన్సెప్ట్ అన్నది ఒక వరల్డ్ వైడ్ బిలీవ్డ్ నోషన్ ఉంది. ఓకే సార్, అవును సార్, పర్సెప్షన్స్ అంటాను ఇవన్నీ. బిలీవ్డ్ అని కూడా మనం చెప్పలేము వీటిపైన ఉన్నవన్నీ కూడా. అందుకే నోషన్ అన్నాను. అవును, ఇట్స్ ఓన్లీ ఎ నోషన్. ఈ మీరు దీనిలో డిస్కస్ చేసేది అంటే హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు దీన్ని హ్యాండిల్ చేశారా? హ్యూమన్ మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ అదర్వైజ్ మీరు దాన్ని ఆర్ యూ డిపిక్టింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ అండి? జస్ట్ అంటే ఎగ్జాక్ట్గా మీరు నాకు ఒకసారి అంటే నా పర్సెప్షన్ అంటున్నారా మీరు? నేను అదే అనేది హ్యూమన్ మైండ్ కాన్సెప్ట్ని మీరు బేస్ తీసుకున్నారా, లేకపోతే మీరు ఒక అజ్యూమ్డ్ యాంగిల్లో దీన్ని హ్యాండిల్ చేశారా అని అడిగాను నేను. అంతే సార్, అదే నేను చెప్పాను కదా సార్. ఇప్పుడు మనం అనుకున్నట్లు, ఎందుకంటే మనం ఇంతవరకు మన హిందూ ధర్మంలో కానీ పురాణాల్లో కానీ ఉన్నటువంటి కొన్ని థింగ్స్ ఉన్నాయి ఇందులో. అంటే ఇక్కడ ఏదో అదే అంటాను, ఆత్మలంటే జస్ట్ అదేదో స్కేరీ అనో ఇదో అదో అని. ఇప్పుడు మనకు చాలామంది చెప్తుంటారు మన వాళ్ళకి ఏమైనా జరిగితే ఎలా ఉంటుంది ఏంటి ఇలా, అంతే తప్ప ఇదేదో జస్ట్ లైక్ ఒక పారానార్మల్ థింగ్ లాగా అలా ఉండదు సార్. ఇది 100%. అంటే ఇప్పుడు ఒక్కొరికి ఒక్కో అనుభవం ఉంటుంది జీవితంలో, చావులు పుట్టుకలు వీటన్నిటిపైన. దాన్ని బేస్ చేసుకొని కొంచెం పైకి వెళ్ళి చెప్పింది సార్. ఇట్స్ నాట్ ఒక రెగ్యులర్ హర్రర్, ఏదో ఒక ఇంట్లో ఒక దయ్యం ఉంది అదేదో జరుగుతుంది అన్న కాన్సెప్ట్ అయితే కాదు. మన జీవితాల్లో మనకు జరిగే ఇన్సిడెంట్స్ నుంచి తయారు చేయబడ్డది ఇది. అంటే వీటికి ఏంటంటే అగైన్ వెనకలు మనం బిలీవ్ చేసే ఒక డివైనిటీ. ఆ డివైనిటీ ఏం చెబుతుంది, మనం ఏం అర్థం చేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా ఒక పైన ఒక ఎక్స్ట్రీమ్ లేయర్ ఒకటి ఉంటుంది సార్. డైరెక్టర్గా మీరు దేని వైపు లీనియన్స్ తీసుకున్నారండి? అదే సార్, ఇప్పుడు దాము గారు చెప్పారు కదా, భగవంతుడు ఉన్నప్పుడు సార్ రెండూ ఉంటాయి సార్. ఇది అదే నేను అన్నాను కదా, మనం చెప్పడం ఎందుకంటే స్వామి వివేకానంద గారే చెప్పారు అని చెప్తున్నాను. హ్యూమన్ సోల్ ఈజ్ ఇమ్మోర్టల్, ఇన్ఫినిట్, ఒమ్నిషియంట్ అండ్ డస్ నాట్ డై విత్ ద డెత్ ఆఫ్ ది బాడీ. లాట్ ఆఫ్ పీపుల్ అదే సార్, అంతే కృష్ణుడేనా అంటే అలా దాన్ని నేను బిలీవ్ చేస్తున్నాను. దట్స్ వాట్ ఇట్ ఇస్. అది చెడు మంచి ఏంటి, దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇవన్నీ మన బిలీఫ్ సార్. బట్ సోల్స్ అన్నవి ఉన్నాయి. ఎందుకంటే సార్ జన్మలు ఉన్నాయి చూస్తున్నాం, ఎన్నో చోట్ల ప్రూవ్ అయింది పునర్జన్మలు ఉన్నాయని, కానీ ఎన్నో థింగ్స్ ఇప్పటికీ కూడా. బట్ సైన్స్ అన్నింటినీ యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే సైన్స్ అన్ని దానికి ప్రూఫ్స్ అడుగుతుంది. కానీ ఇప్పుడు మనం అంతెందుకు సార్, ఇప్పుడు నేను అమెరికా చూడలేదు, అమెరికా లేదు అని ఎవరైనా చెప్తే నేను నమ్మాలా? కరెక్టేనా? ఉండొచ్చు, నేను చూడలేదు అంతే ఇంతవరకు. అలాగే మన జీవితాల్లో కూడా మనం చూడనివి చాలా ఉంటాయి. వీటి గురించి ఏంటంటే మనం ప్రతిదీ చూడలేం, అన్నీ మనకి అనుభవం అవ్వవు. మన పూర్వీకుల నుంచి కానీ మన ఏన్షియన్ హ్యూమన్ టైమ్స్ నుంచి కానీ మనకున్న చాలా థింగ్స్ మనకు కొన్ని చెబుతూ ఉన్నాయి సార్. అసలు ఆత్మ అని ఒక వర్డ్ వాడుతున్నాం మనం. అసలు ఒక వస్తువు కానీ ఒక థింగ్ కానీ లేనప్పుడు దానికి పేరు ఎలా వస్తుంది? అసలు ఆ పేరే ఉండదు కదా. ఆత్మ అనే ఒక వర్డ్ ఉంది అంటే, ఒక టైటిల్ ఉంది అంటే అది ఏదో ఉంది అనే కదా. అది నేను బిలీవ్ చేసేది అంతే.
అంటే ఆత్మ పరమాత్మ అన్నది యాక్చువల్గా పారాసైకాలజీకి సంబంధించిన ఆస్పెక్ట్ సార్ అది. బట్ హారర్ అన్నది ఇట్ ఇస్ నాట్ పారాసైకాలజీ, ఇట్ ఈస్ బైపోలార్ డిజార్డర్ అన్నది ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ట్రీట్మెంట్ బేస్ మీద వచ్చింది, ఎంపిరికల్ అంటారు కదా, అలాగ వచ్చింది. కాబట్టి నేను మిమ్మల్ని అందుకని ఇది నేను డివైనిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను. దట్స్ వాట్ ఐ ఆస్కింగ్. అదే సార్ నేను చెప్పాను. అంటే మీరు దేవుడే గొప్ప, మీరు ఫైనల్లీ యు ఆర్ ఎండింగ్ ఆర్ కన్క్లూడింగ్ ది సినిమా దట్ సేయింగ్ దట్ సోల్స్ ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ అన్నది చెప్పబోతున్నారా అన్నదే దీంట్లో. మరి చూడండి సార్, అది చూడండి సార్. వై ఆర్ యు టేకింగ్ ది గాడ్ యాజ్ ది ఫైనల్ వెరిడిక్ట్ అన్నది పాయింట్. భాస్కర్ ఏదో చెప్పబోతున్నారు. భాస్కర్ అది సార్, ఇంతకీ ఈషా ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ అండి? యాక్చువల్గా మనకి ఫెయిత్ ఈజ్ ద గాడ్, అవును సార్, మన భయమే దెయ్యం. అంతే సార్. ఇప్పుడు యూఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ ద ఈవిల్ స్పిరిట్స్, అంతేనా? అదే సార్, అంతే అదే అంటున్నాం. ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ ద ఈవిల్ స్పిరిట్స్, ఫైటింగ్ అబౌట్ ద ఈవిల్ స్పిరిట్స్. అదే సార్, అది ఈషా అంటే శివుడు కదా సార్, గాడ్ ఆఫ్ డెత్. ఓకే, గాడ్ ఆఫ్ డెత్. ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద గర్ల్ కదా. అది తెలియదు సార్. మీరు సినిమాలో ఏంటిది? మీరు సినిమా చూడండి సార్, అదే అంటున్నాను. చాలా యాంగిల్స్ మిక్స్ అయి ఉంటాయి. అదే సార్, అలా కాదు ఇది. అందుకే మీరు ఒకసారి సినిమా చూడండి సార్. ఒక్కటి సింపుల్గా చెప్తే సార్, మేబీ బికాజ్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ మేబీ బికాజ్ ఆఫ్ మనం ఇచ్చే కలర్ ఇది హర్రర్ లేదా ఒక స్కేరీ సినిమా అనుకుంటున్నారేమో. మోర్ ఆఫ్ లాస్ట్కి వచ్చినప్పటికైతే మాత్రం ఒక ఫిలాసఫికల్ ఎండింగ్ మీదకి వస్తాం. ఇంటలెక్చువల్ ఇది ఉంటుంది, ఫిలాసాఫికల్ టచ్ ఉంటుంది. దట్స్ వాట్ రియల్లీ ఐ లైక్ ఇట్ ఇన్ ద ఫిలిం. ఎందుకంటే ఈ సినిమాలన్నీ ఒక శ్మశానాల్లో స్టార్ట్ అయ్యి శ్మశానంలో ఎండ్ అవుతుంటాయి. ఒక బ్యాడ్ స్పిరిట్, ఆల్ ద స్పిరిట్, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ దయ్యాలైనా ఆత్మలైనా. ఇప్పుడు మహాత్మా గాంధీ పోయాడు, ఆయన ఏ దయ్యం వింటాడు? మంచిదేమో బ్యాడ్దేమో, అంతే సార్. కాంట్రవర్సీ పెద్దలందరూ పోయారు, మహానుభావులు ఎంతమంది పోయారు, వాళ్ళందరూ మంచి దయ్యాలా గుడ్ దయ్యాలా ఆత్మల అనేటువంటి ఒక సౌండ్ తెలుస్తుంది కదా, డౌట్. నా వాట్ కైండ్ ఆఫ్ డెవిల్స్ ఆర్ ఆత్మలు యు ఆర్ గోయింగ్ టు డీల్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ షో యు ఆర్ గోయింగ్ టు గివ్ అనేది. అదే సార్, అది చూడండి సార్ మీరు. అదే ఓకే. భాస్కర్ ఈశ్వరుడు అన్న పాయింట్ కదా మీరు ఇప్పుడు చెప్పింది. ఈశా అంటే